హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్లో అయితే ముంజకాయలు కట్టింగ్ వ్లాగ్ అయితే చూపిస్తానన్నమాట. సో మేమైతే మా వాళ్ళు మా కోసం ఇంటికి వచ్చినామని అమ్మమ్మ వాళ్ళు ముంజకాయలు అయితే తెప్పించింది. సో ఇక అయితే ఎట్లా కట్ చేస్తాము, ఏంది ఎట్లా తింటామనేది చూద్దాం. పై లెట్స్ గో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్లో అయితే ఇక మేమైతే మా ఇంటి దగ్గర మా వాళ్ళు ముంజలు తీసుకొచ్చిరన్నమాట. ఆల్రెడీ కొన్ని కట్ చేసుకొని తిన్నాము. సో ఆ కట్ చేసినాక గుర్తొచ్చింది ఏంటంటే అరే వ్లాగ్ తీస్తే బాగుండు కదా అనిపించింది. సో ఇక ఈ మిగిలిన వాటిలో ఎట్లా కట్ చేసుకుంటాం, ఎట్లా ఎంజాయ్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇప్పుడు మాత్రం ఎవరెవరు చూపించింది. సో గైస్ ఇక ఇక్కడైతే మంచిగా మామిడికాయ చెట్టు ఉంది మా వాళ్ళది. ఇక అక్కడైతే కూర్చున్నాము. అటు సైడ్ చూస్తారు కదా, అవన్నీ కూడా మా అన్నమాట. ఇగో ఇవి వచ్చేసి అయితే మా మావయ్య ట్రాక్టర్స్. ఇగో ఈ బుడర్కాన్లు మా ఇంటి దగ్గర మా వాళ్ళు తమ్ముళ్ళు అన్నమాట. సో ఇది వచ్చి ఇంకో ట్రాక్టర్ అన్నమాట, చూస్తారు కదా. సో ఈ రెండు అయితే మామయ్యవి. అండ్ గైస్ మీకు ఇంకొకటి చెప్పాలా, మేము ఇట్లా ముంజలు కట్ చేద్దామని చెప్పేసి మా దొడ్డ గ్యాంగ్ వేసుకొని అయితే వచ్చేసిన. అయితే ఇక ఇంటి దగ్గర కొంచెం కుకింగ్ ప్రాసెస్ అవన్నీ అవుతున్నాయి, ఆడ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఇటు వస్తే, అండ్ ఇక మా ఇద్దరు మా బామ్మరిది ఉన్ను మా తమ్ముడు ఇంక ఇద్దరు ఒక్కలు కనబడుతున్నాయి కదా. బ్లాగ్ అని తీయంగానే కట్టమాట వెళ్ళిపోయారు ఒకటేసరిగా. సో అదన్నమాట. సో వాళ్ళు ఆఫ్ కెమెరానే ఉంటారు కానీ ఆన్ కెమెరా ఎక్కువ ఉండరు అనమాట. ఇంకా సో ఇప్పుడైతే ఈ కటింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఎట్లా తిందాం అనేది చూద్దాం గైస్. లెట్స్ గో. ఇక చూస్తారు కదా, ఇది చాలా చిన్నగా ఉంది. బట్ ఇంకా 4 ఉన్నాయి కదా, ఓకే మీడియం సైజులో ఉన్నాయి. ఫుల్ గాలి వస్తుంది గైస్ ఇక్కడ, చూస్తారు కదా. కాకపోతే చాలా కూల్గా ఉంది. అరవకరా, మా వాళ్ళు అరుస్తూనే ఉంటారు. ఇక ఇదే లొల్లి అన్నమాట. సో గైస్ చూస్తారు కదా, ఇక ఇప్పుడైతే వీటిని మంచిగా కట్ చేసుకొని లోపల ముంజలు ఉంటే ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. అండ్ ఇంకా ఇదేంది తీయడానికి మీ తమ్ముళ్ళు ఉన్నారు అన్నారుగా, మీరే తీస్తున్నారు అని అంటారు కదా. సో మా తమ్ముడు వీడియో పట్టుకున్నాడు, అదే కెమెరా పట్టుకున్నాడు కాబట్టి ఇంకా నేను తీస్తున్నా కొంచెం వీడియో వద్దాం. అండ్ కటింగ్ ప్రాసెస్ అంతా వాళ్ళే చేస్తారు ఆఫ్ కోర్స్. బట్ ఇది కట్టింది రావట్లేదు. అది దారా నువ్వు వేసి దారా జరా వేసి వస్తలేదు. అయితే నాకు చాలా గట్టిగా ఉంది. ట్రై చేద్దాం. తీరా, ఇది పక్కకు పెట్టు. ఎట్లా తీస్తావు? ఒరే అట్లా కొట్టొద్దు, ఇట్లా తీయాలి. ఇది బాబాయ్ బాబాయ్ ఆరా నీకు? ఇదా తీసేసిడు మా బామ్మడిదైతే. సో నెక్స్ట్ ఓకే తీసుకొస్తా. ఎక్కడ ఉంది దాన్ని మొత్తం నెక్స్ట్ కూర్చో. ఈ లాలీపాపులు తినడు, ఈ చిన్నప్పుడు పిల్లలు ఇట్లనే ఉంటారు. కొంచెం మెచ్యూరిటీ రాగానే ఎట్లా ఏమైంది? ఎందుకు అట్లా పడ్డావా? అమ్మో, ట్రాక్టర్ నుంచి అందుకే చిన్నపిల్లలు ట్రాక్టర్ ఎక్కొద్దు మరి, మళ్ళీ ఎక్కగుర్రి. ఓకేనా? గైస్ ఇది మా తొట్టి గ్యాంగ్ మంచిగా టైం పాస్ అవుతుంది. సో ఇదన్నమాట. ఇక ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. వాడు మా బాగా కష్టపడుతున్నాడు పాపం. ఇద్దరు నేను ట్రై చేస్తా ఒకటి. ఓ షట్, ఫైనల్గా ఇది కూడా వచ్చేసింది అన్నమాట. సో ఇంకా ఇప్పుడు ఇవైతే ఒలవడం అయిపోయింది. ఇంకా కటింగ్ ప్రాసెస్ చేసి తినేయడమే. లెట్స్ గో చెప్పు. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే ఇవి కట్ చేస్తున్నాం. ప్రాసెస్ వచ్చేసి ఇది మొత్తం తీసేయాలి. చాలామందికి తెలుసు, నువ్వు స్పెషల్గా చూపిస్తున్నది ఏంటి అనుకుంటారు కావచ్చు కానీ, బట్ మా స్టైల్ కట్టింగ్ మేము ఎంత ఫన్గా ఎట్లా చేస్తాం అనేది చూడండి అంతే.
ఇంకొకటి ఏమంటే మూడు ఉన్నాయి అసోంటి వద్దురా ఏదొద్దు అసలు కట్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది కళ్ళు ఫ్లేవర్ తెలంగాణలో అంటేనే మంచిగా కళ్ళు జై తెలంగాణ ఏంటిదిరా జై తెలంగాణ జై తెలంగాణ గైస్ ఇక చూస్తారు నాకైతే రాదు ఫస్ట్ థింగ్ కట్ చేస్తానా పర్లేదు సైడ్ వేసేసి చేసుకోవచ్చు తెల్లగా కత్తిసి పెట్టినా అనుకొచ్చిన కాలు పడుతుంది అది ఇటు హర్ష ఇవే మేము మా డాడీ చేస్తే మీకే ఇచ్చినాను అవునా జగన్ నుంచి మీకే ఇస్తున్నాయి ఓకే అక్క సాయి తోటే సో గైస్ ముందునైతే వచ్చేసి గైస్ చూస్తారు కదా సి ఇది కొంచెం అంటే లాతది కాకుండా కొంచెం ముద్ర తిప్పింది కదా సో అందుకోసం మనకి ఇలా కనిపిస్తుంది ఇది ఫుల్గా బయటకు వస్తే బాగుంటుంది అసలు ఇదే ముందుగా స్టైల్ అంటే ఏంటిదిరా గైస్ ఇక చూస్తారు కదా ఇక ఇంట్లో అడ్డంగా కట్ చేసేసినాం ఇది కొంచెం ముదిరిపోయినాయి కాబట్టి మనకి ఇట్లా కనిపిస్తున్నాయి ఇంకా లాత అయితే ఇవి బాగానే ఉండుంటాయి గైస్ అండ్ ఇగో చూస్తారు కదా కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కట్ చేస్తే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది ఇక కొత్త వాళ్ళు ట్రై చేస్తే మ్యాక్సిమం అట్లే ఉంటుంది కాబట్టి ఇక మా వాళ్ళు అయితే మంచి ఎక్స్పీరియన్స్డ్గానే చేస్తుర్రు ఏరా జై తెలంగాణ జై తెలంగాణ బాగుంది గైస్ ఓకే అవి వేగేసండి మామూలుగా వాళ్ళు ఇంకొంచెం ముదిరింది లేకపోతే చాలా బాగుంటుంది కేర్ఫుల్ ఇంకా అవి రెండు ఉన్నాయి ఇంకా 2 3 అయితే అయిపోతాయి ఇక ఇదన్నమాట మన బ్లాగ్ అయితే ముంజకాయలు చూస్తారు కదా అదైతే ఇక అమ్మ వాళ్ళ చెట్లు మీకు ఇంతకన్నా ముందు రోజులలో కూడా చూపించిన అవన్నీ మార్కెట్ చెట్లు చివరి దాకున్నాయి అన్నీ కూడా ఇక మంచిగా ఎండాకాలం వచ్చేస్తే ఇక్కడ సమ్మర్ కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు చల్లగా ఉంటుంది మంచిగా రిలాక్స్గా ఉండొచ్చు ఈ పిల్లలతో కాసేపు మంచిగా ఆడుకోవచ్చు టైంపాస్ అయితే ఉంటుంది ఇది అన్నమాట మా అమ్మమ్మ ఇంటి దగ్గర ముంజకాయల బ్లాగ్ సో గైస్ ఇక మన బ్లాగ్ అయితే చూసారు కదా ఇంకా మా వాళ్ళు అయితే అక్కడ స్పెషల్గా ఇక ఆల్మోస్ట్ నాన్ వెజ్ అయితే వండేస్తున్నారు చికెన్ మటన్ లైక్ గుడ్డు ఎగ్ ఇంకా అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా లంచ్ బ్లాగ్ కూడా చూపిస్తాను
Bye guys, please do like, share and subscribe to our vlogs and thank you so much. ఇది మా ముందుగల vlog. చెత్త చెత్త వేసారు గైస్ మొత్తం. చెత్త చెత్త అంతా మళ్ళీ మేమే క్లీన్ చేసుకోవాలి. తప్పుతుందా? ఇట్స్ న్యాచురల్. బాయ్. ఏం కాయాలి రా ఇవి? తిన్నావా నువ్వు? బాగుంటాయా? అయిపోయింది కానీ బాగా పని ఈ లేకుండా వేసిన ఆవుచు నీళ్ళు ఉన్నాయి, సూపర్గా ఉంది కూడా. సో కైసిగా ఇది కొంచెం లాతగా ఉంది, మంచిగా వాటర్ కూడా వచ్చినాయి ఫుల్గా. దేవుని మొక్కు మొక్కు సూపర్ ఉంది. నాకు ఒక్కటి ఇట్నే తినాలి, ఇష్టం తినాలి. నాకు ఒక్కటి చెప్పినాక దా కిందికి రా. సూపర్. కట్ చేయవచ్చు. సో గైస్ ఇగో ఇది ఆఫ్టర్ ముంజకాయలు కటింగ్ అన్నమాట. కట్ చేసుకున్నప్పుడు ఎంత నీట్గా ఉండే బిఫోర్, ఆఫ్టర్ చూడండి ఎంత డట్టిగా చేసేసి పెట్టిర్రో మొత్తం మా వాళ్ళు. ఇదన్నమాట గైస్. సో ఇక మంచిగా లాతగున అయితే తినేసిర్రు. ఇక కొంచెం ముదిరిన అయితే తీసుకొని మా వాళ్ళకి ఇవ్వాలి తినమని. అది విషయం. బాగుందా హర్ష? బాగుందారా? బాగుందా? బాగుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. బాయ్ గాయస్. బాయ్ బాయ్. సో ఇది గైస్ మా అమ్మమ్మ వాళ్ళది చెట్లు అని చెప్పిన మీకు ఇంతకన్నా ముందు చాలా వీడియోస్లలో కూడా నేను చూపించిన, గుర్తుకుందో లేదు. ఇదన్నమాట ఈ లైన్లో చెట్లు అక్కడ వరకు అమ్మమ్మ వాళ్ళే. ఇక అక్కడ చూస్తారు కదా చిన్నది ఈత చెట్టు కూడా కనిపిస్తుంది కదా మనకైతే, అది కూడా అన్నమాట. ఇంక ఇటు వచ్చేస్తే మంచిగా పొలాలు, మెయిన్ రోడ్కి దగ్గరగా. వెహికల్స్ వచ్చేసి మామయ్య వాళ్ళే అన్నమాట. ఇక అమ్మమ్మ వాళ్ళు మంచిగా ఉయ్యాల కూడా కట్టిరు మా కోసం ఊగడానికి. ఇక మా తొట్టి గ్యాంగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ చెట్టు కాడికి వచ్చి ఉయ్యాలు అయితే ఈ పాతకాల పద్ధతిలో మీకు చూస్తుంటే అర్థమైపోతుంటుంది. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో ఉండే గైస్ ఇదైతే. సో ఇది మై బ్రదర్. సో ఇప్పుడు ఆ ముంచకాయలు ఆడే కట్ చేసి ఇచ్చిండు, బట్ కెమెరా ముందుకు రానికి కొంచెం ఆయనకి నచ్చదు అన్నమాట. ఆఫ్ కెమెరా ఉంటాడు. ఇగో ఇది మా వాళ్ళది. చెప్పు గైస్. బామ్మర్ది. అరే బాయ్ రా, పోతున్నాం మేము. ఉంటావా ఇక్కడనే? రావా? ఎందుకు? సరే మరి బాయ్.